వాతావరణ శాఖ అధికారి నాగభూషణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంచుమించు దాని దరిదాపులు అంతర్వేది అక్కడ నీటి ప్రవాహం అది ఉన్నది కాబట్టి దాని యొక్క పరిసర ప్రాంతాల్లో అందుకే చెప్పారు క్లియర్గా దక్షిణ కాకినాడ దక్షిణాన మరియు నర్సాపూర్కి అతి దగ్గరలో తీరం దాటున్నది. ఆ ప్రాంతాల్లో యొక్క నీటి యొక్క సాంద్రత నదులు అవి ఉన్నాయి కాబట్టి అందుకోసం అక్కడ తీరాన్ని దాటడం జరిగినది. పల్నాడు, ప్రకాశం, నంద్యాల. అంటే కాకినాడ అనేది ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం సార్. విస్మారణం కాంతాలు కొంత యాక్యురసీ మిస్ అయినట్టు అనిపించట్లేదు. ఏలే మొదటి నుంచి కూడా మేము ఈ యొక్క వాయుగుండం ఏర్పడిన దగ్గర నుంచి తుఫాను ఏర్పడిన దగ్గర నుంచి కూడా మొదట్లో కూడా స్టార్టింగ్ నుంచి కూడా మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడ దగ్గరలోనే తీరం దాటుతుందని చెప్పాము. ఆ రకంగా తీరం దాటింది. కాకినాడ దక్షిణంగా తీరం దాటింది. అందులో ఏ రకమైన మార్పు లేదు. ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగల 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏంటంటే తెలంగాణగా ఆనుకునే ఇది తీవ్ర వాయుగుండంగా ఉన్నది కాబట్టి దీని ప్రభావం మనకన్నా తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.